గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు ఆది పర్వాన్ని 114 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 115వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకాభయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ద్రోణుడు అంటున్నాడు అర్జునుడితో, నాయన, బ్రహ్మశిరోనామకమైన ఒక అస్త్రం ఉంది, దాని పేరే బ్రహ్మశిరో నామం. దాని పేరు అస్త్రం పేరు, దాని పేరు బ్రహ్మ శిరస్సు అన్నమాట. ఇది చాలా విశిష్టమైనదయ్యా. దీన్ని ధారణ చేయటం కూడా చాలా కష్టం సుమా. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మానవులపైన ప్రయోగించకూడదు. అలా గనక ప్రయోగిస్తే ప్రపంచాన్నే దహించి వేస్తుంది. అసాధారణమైన అస్త్రం ఇది. మనస్సును, ఇంద్రియాలని బాగా నిగ్రహించుకుని ఏకాగ్రతతోటి ధారణ చేయాలి దీన్ని. అయితే యుద్ధంలో మాత్రం ఎవరైనా శత్రువు నీకు హాని తగిలిపెట్టినప్పుడు, అంటే నేను చంపేయాలనుకున్నప్పుడు, అప్పుడు మాత్రం ప్రయోగించవచ్చు దీన్ని, ఈ అస్త్రాన్ని. ఏ మానవుడి పైన కూడా అప్పుడు ప్రయోగించవచ్చు. మామూలుగా అయితే ప్రయోగించకూడదు. యుద్ధంలో నేను చంపడానికి ఎవరైనా వస్తే అప్పుడు తప్పని పరిస్థితుల్లో దీన్ని ప్రయోగించవచ్చు. ఇలా అనగానే ఆ అస్త్రాన్ని స్వీకరించాడు అర్జునుడు. ఆ తర్వాత, ఓ అర్జున, లోకంలో నీకు సాటి రాగల విలుకాడు ఇక ముందు ఎవడు ఉండడు అని కూడా చెప్పాడు. యశంపాయని చెప్తున్నాడు. ఇదంతా జనమేజయ మహారాజా అస్త్ర విద్యాభ్యాసాన్ని ముగించిన తర్వాత ఒక రోజున పాండవుల్ని, ధాతరాష్ట్రుని అంటే పాండురాజు కుమారుని, ధృతరాష్ట్ర కుమారుల్ని చూసి కృపుడు, సోమదత్తుడు, బాక్లికుడు, భీష్ముడు, వ్యాసుడు, విదురుడు వీళ్ళందరూ దగ్గర ఉన్న సమయంలో ద్రోణుడు ధృతరాష్ట్ర మహారాజుతో ఏమన్నాడంటే, రాజా, నీ కుమారుల యొక్క అధ్యయనం పూర్తయింది. మీరు కనుక అనుమతిస్తే తాము మీ ముందు వాళ్ళ విద్యలను ప్రదర్శిస్తారు. పరమానందపడ్డాడు ధృతరాష్ట్రుడు. అన్నాడు, ఓ భారద్వాజ అంటే భరద్వాజుడు కుమారుడైన ఓ ద్రోణాచార్య, తమరెంతో ఘనకార్యం చేశారయ్యా. మీరే చెప్పండి ఏ ప్రదేశంలో వాళ్ళ అస్త్ర విద్యా ప్రదర్శన జరగాలో, అలా అదేవిధంగా ఏ విధంగా నిర్వహించాలో అవన్నీ చెప్పి ఆదేశిస్తే నేను ఏర్పాట్లు చేస్తాను అన్నాడు ధృతరాష్ట్ర మహారాజు. అయితే నేను గుడ్డివాడిని కదా, నేనైతే ఎటు తిలకించలేను. అదృష్టం గల అంటే చూపు గల వాళ్ళ కోసం, వాళ్ళ అదృష్టం వాళ్ళ కోసం ఆశపడుతున్నాను, కానివ్వండి అన్నాడు. ఆ తర్వాత విదురుడు మంత్రి కదా, ఆయన తమ్ముడు మంత్రి కూడా. ఆయన ద్రోణాచార్యులు ఏ విధంగా చెప్తే అలా చెయ్యి, మనకింత కన్నా ప్రియమైనది ఇంకొకటే ఉంటుంది అని అన్నాడు. ఆ తర్వాత రాజు దగ్గర సెలవు తీసుకుని విదురుడు వెళ్ళి మహాప్రాజ్ఞుడైన ద్రోణునితోటి సంప్రదించి ఒక రంగమంటపానికి స్థలాన్ని, ఒక అస్త్ర విద్యా ప్రదర్శన జరిగే ప్రదేశాన్ని ఎంపిక చేశాడన్నమాట. ఇంకా వాస్తు పూజ అది కూడా చేసేట దానికి.
స్థలాన్ని నిర్ణయించి మంచి తిథిలో ఇవన్నీ చెప్పారు. ఒకప్పుడు విపులంగా చెప్తాడు వ్యాసవారు, ఒక్కొక్కప్పుడు ఒక శ్లోకంలో బోరుడు కథ చెప్పేస్తాడు. ఆ తర్వాత వాస్తు పూజ జరిపించిన తర్వాత అదంతా తిథి వార నక్షత్రాలు అన్నీ కూడా చూసుకొని ముహూర్తం పెట్టించి జరిపించాడు. ఆ తర్వాత మరి ప్రేక్షకుల యొక్క మండపం కూడా నిర్మించారు. అంటే ఇప్పుడు ఏమంటారు మనం, గ్యాలరీలు ఉంటాయి కదా చుట్టూతా, అవి కూడా నిర్మాణం అయిపోయినాయి. అంతఃపుర కాంతలు కూర్చుంటానికి కూడాను ఒక భవనం ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా. అప్పుడు ఎంత ఘోష కదా, అంతఃపుర స్త్రీలు బయటికి రాకూడదు కదా, వాళ్ళ కోసం ప్రత్యేక భవనం వాళ్ళు చుట్టానికి ఈ అస్త్ర విద్యా ప్రదర్శనని. ఆ తర్వాత పెద్ద పెద్ద మంచెలు అంటే గ్యాలరీలు, ఎవరు మామూలు జనాలు కూర్చుంటానికి ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఒకరోజు నిర్ణయించారు ఈ ప్రదర్శన కోసం. వాస్తు పూజ అయిన తర్వాత గాంధారి, కుంతి, అంతఃపుర కాంతలందరూ కూడాను ఆభరణాలు ధరించి దాసీజనంతో కలిసి ఆనందంగా వచ్చారు. వాళ్ళ కేటాయించిన స్థలాల్లో కూర్చున్నారు. కుమారుల యొక్క అస్త్రవిద్యా నైపుణ్యాన్ని చూడాలని బ్రాహ్మణ క్షత్రియులతో పాటు 4 వర్ణాల వారు కూడా అక్కడికి వేయించేశారు. క్షణకాలంలోనే పెద్ద సమూహం కూడింది అక్కడ. ఇక్కడ ఆపుదాం, రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.